మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సో కన్యా రాశి వారికి సంబంధించి నరఘోష, నరదిష్టి, శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఏదన్నా పరిహారం ఉంటే ప్రత్యేకంగా జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగా ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండి గురువు. ఎందుకంటే చాలామంది ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, ఎక్కువగా ఆందోళన, స్ట్రెస్ పడుతున్నాం అంటూ ఉంటున్నారు. అలాగే ఏం చేసినా కలిసి రావట్లేదని బాధపడుతుంటారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కన్యా రాశి వారి కోసం రెమెడీ ఏదన్నా ఉంటే తెలియజేయండి. ఇక్కడ వ్యక్తిగత జాతకరీత్యా లేదా వీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని వీరి నామ నక్షత్రము ఆధారము లేదా జన్మ నక్షత్రం ఆధారంగా తీసుకొని వీరు శుక్లపక్షంలో జన్మించారా, కృష్ణపక్షంలో జన్మించారా, ఏ తిథి రోజు జన్మించారు, ఏ నక్షత్రం రోజు జన్మించారు, ఏ రోజు నాడు జన్మించారు, ఏ డేట్ నాడు జన్మించారు, ఇవి మనము తీసుకొని చక్కగా వీరికంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్, ఒక లక్కీ కలర్, ఈ మూడిటి మూలకంగా వీరి జీవితంలో 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ మూడే మెయిన్. ఎందుకంటే ఒక వివాహ ముహూర్తం పెట్టే సందర్భంలో సుముహూర్తం ఉంటుంది. ఈ సుముహూర్తానికి సంబంధించి ఫలానా 11, 16 లేదా 8, 16 ఈ తారాబలము, ఈ సుముహూర్తము, ఆ సుముహూర్తంలో జీలకర్ర బెల్లము ఖచ్చితంగా పెట్టాలి. అలా చేయకుండా ఎవరైతే ఉంటారో ఇవాళ రేపు అంతా ఆడంబరాలు ఎక్కువ, బ్రాహ్మణుల యొక్క వారి మాట వినేటువంటి వారు లేదంతా ఫోటోగ్రాఫర్లే వాళ్ళు సగం మొత్తం పెళ్లి చేసేస్తారు. ఫోటోగ్రాఫర్లకు బ్రాహ్మణులకు ఏ పెళ్లిలో అయినా గొడవలే, చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు. మా బాధ ఏమిటి, ముహూర్తానికి జీలకర్ర బెల్లం అన్న పెట్టిన తర్వాత మీకు వదిలేస్తావు నాయన అంటే, జీలకర్ర బెల్లం పెట్టంగా ఒక్కసారి ఆపు, పంతులు గారు ఒకసారి ఆపు, అయ్యగారు ఒకసారి ఆపు, గురువు గారు ఒక్క నిమిషం, ముహూర్తం అయిపోతుందని ఒక్కటే ఫోటో అంటాడు. ఇటు పెళ్ళికొడుకు తరపున 3 ఉంటారు, పెళ్ళికూతురు తరపున 3 ఉంటారు. పెళ్ళికొడుకు తరపున ఒక్కటే నిమిషం అంటాడా, ఇక్కడ ఒక్క నిమిషం అన్నా కానీ 3 నిమిషాలు పోతుంది. మళ్ళీ వాళ్ళు చూస్తారు ముఖాన్ని. కానీ నువ్వు కూడా ఏం చేస్తావు, మళ్ళీ వాళ్ళు 3 నిమిషాలు, అటు ఇటు అనగా 10 నిమిషాలు. ఇలా అమ్మాయికి కళ్ళజోడు పెడతారు, ఇట్లా పెట్టమంటారు. అయ్యో ఎన్నో ఉంటుంది. ఈ సుముహూర్తం అయిపోయిందిగా, ఇక మళ్ళీ అప్పుడు మేము సావధాన సుముహూర్తే సావధాన, ఇక మళ్ళీ మంత్రాలు చెప్పుకుంటూ మళ్ళీ చేసి సుముహూర్తం చేసేస్తాం. అటు ఇటు అనగా సరే అయిపోయింది పట్టు అనుకుంటాం. ఇందులో ఎవరైతే పర్ఫెక్ట్గా పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న కానీ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న కానీ పర్ఫెక్ట్గా మాకు కావాలి అనుకుంటే వీళ్ళు ఆటలు సాగాయి, సపరేట్ కూర్చోండి. ఇక్కడ తొందరపాటుతనం ఎక్కువ. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టించినాము, సుముహూర్తం అయింది, నీకు ఒక 20 నిమిషాలు విడిచిపెట్టుంటే విడిచిపెడతాం కదా, ఎన్ని ఫోటోలు తీసుకుంటావో తీసుకో, అవునా కాదా? అంటే ముహూర్తానికి సంబంధించినటువంటి బలం ఆ విధంగా ఉంటుంది. కనుక లక్కీ నెంబరు, లక్కీ డే కాకుండా ఎప్పుడైతే మనము అన్లక్కీ డేట్ నాడు కానీ అన్లక్కీ రిలేటెడ్ మనం వెళ్తామో ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. మనకు ఒక కారు కొనుగోలు చేస్తున్నాం, ఒక వివాహం చేసుకుంటున్నాము, మనది ఫలానా లక్కీ రోజు మనకు సోమవారం అనుకుందాం, 8 కానీ 7 కానీ మానసికంగా ఇబ్బందే ఉంటుంది. ఇక అంటే 16 ఉదాహరణ చెప్తున్నాను నేను. ఉదాహరణ అంటే ఒకటే, ఇక నెంబర్ 1కి 8 మైనస్. సో ఇట్లా మనం ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకునేటువంటి సందర్భంలో సో కన్యారాశి వాళ్ళది అతను ఒకవేళ 7వ తారీఖు
2వ తారీఖు జన్మించాడు అనుకుంటే అతనికి సోమవారం ఎంతో లక్కీ. అదేవిధంగా నెంబర్ 2, 11, 20, 29, 7, 16, 25 ఇతనికి బాగా ప్లస్ పనిచేస్తుంది. ఈ డేట్స్లలో ఏ వర్క్ చేసినా కొంచెం కలర్స్ కూడా వారి లగ్నాన్ని బట్టి మనం సజెషన్ చేస్తాం. ఇక అన్లక్కీ అంటే నెంబర్ 5. ఎవరైతే 5వ తారీఖు రోజైనా బిజినెస్ మొదలుపెట్టినా, 14వ తారీఖు బిజినెస్ మొదలుపెట్టినా ఇలాంటివి కొన్ని చేస్తే ఇబ్బంది అవుతుంది. వీరికి మార్కెటింగ్ అన్నా లేదా ఏమైనా ఈ మనకు సినిమా ఫీల్డ్లో ఉన్న విఎఫ్ఎక్స్ రంగంలో ఉన్న పెద్దగా పైకి రారు. చార్టెడ్ అకౌంట్, సిఏ లేదా మనకు ఫుడ్ రిలేటెడ్ లేదా మనకు ఈ యొక్క స్టోన్స్ రిలేటెడ్ ఇలాంటివి కొంచెం అంటే ఇంకా ఉదాహరణ చెప్తున్నా, ఇంకా చాలా ఉంటుంది. వాటర్ రిలేటెడ్, ఆయిల్ రిలేటెడ్ కలిసి వస్తుంది. సో ఇట్లా ఉంటాయి అన్నట్టుగా. ఒకవేళ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా వీరికి నరఘోష, నరదృష్టులు ఇవన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు నెంబర్ 5, 23, 14 ఒకవేళ ఈ సంఖ్య వచ్చేటట్టుగా వీరి ఫోన్ నెంబర్ ఉన్నా, ఇదే సంఖ్య వచ్చేటట్టుగా వీరి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నా, తరచూ కూడా నరఘోష అనేటువంటిది ఇంకా అధికంగా పెరుగుతూ ఉంటుంది. చాలా ఎంత సంపాదించినా మనకు ఇప్పుడు సముద్రంలో నుండి ఒక చెంచా వాటర్ తీస్తే ఏర్పడుతుంది ఏమన్నా? ఎవరికి ఏర్పడదు. అట్లా ఆ సముద్రం అంతా ఉండేటువంటి అప్పుల్లో నుండి ఒక స్పూను బాకీ కట్టగానే మనకేం అయ్యో అన్నట్టుగానే ఉంటుంది. కన్యా రాశి వారికి ఎవరైతే ఉన్నారో కొంత ఈ విధమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎప్పటికైనా మనము మంచి స్టేటస్కి వెళ్ళాలి అన్నా, మంచి స్టేజ్కి వెళ్ళాలి అన్నా మన లక్కీ నెంబర్స్ కానీ లక్కీ డేస్ కానీ మనకు ఉండేటువంటి అశుభమైనటువంటి మైనస్ అన్లక్కీ ఏంది, అన్లక్కీ డేస్ ఏంది చూసుకొని మనం వెళ్ళాలి. ఇది పెద్ద రెమెడీ. ఇది జాతకంలో 100లో 80% మనం ఇక్కడనే దెబ్బ పడుతుంది. సో ఒక పెద్ద గంగాళంలో ఒక్క గ్లాసెడ్ వాటర్ వస్తే ఏమవుతుంది? ఎటు రావు, చల్లగా కావు, అవి వినికవు. అట్లనే రంజాన్ అని చెప్పా ఇందాక. రంజాన్లో ఒక బిందె దాన్ని నిండుగా నీరు పోస్తే చల్లగా అవుతుంది. అది నీరు త్రాగవచ్చును, కానీ అందులో ఎంత ఒక గ్లాసు నీరు పోస్తే అంతా ఇనికిపోతుంది. మనకు ఉండేటువంటి అప్పులు కూడా మనము అన్లక్కీ డేట్స్లలో కానీ మన అకౌంట్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మనము సరైనటువంటి విధంగా చూసుకోవడం ద్వారా 100కు 200% అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. ఇవాళ రేపు బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా ఆ విధంగానే ఫాలో అవుతారు. ఎందుకు అంత గుడ్డిగా వెళ్ళరు ఎవరు కూడా. పెద్ద మొత్తంలో మనీ పెడుతున్నాము అంటే తప్పకుండా వారు చూసుకొని ముందుకు వెళ్తారు. మన లక్కీ నెంబర్ ఏంది, మన లక్కీ డే ఏంటిది, సో ఎదుటి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంది చూసుకుంటారు. ఎంతమంది అంటే చాలామందికి కంటే ఈ వర్షను కొంచెము మనకు అధికంగా ఉంటుంది మన యొక్క అపాయింట్మెంట్. ఈ ఒక్క విషయంలో మాత్రము మామూలుగా జన్మజాతకానికి సంబంధించింది అయితే అది వేరు. ఇదేంటి అంటే ఇది చాలా హైలీ అఫీషియల్ ఇది. కనుక ఈ హైలీ అఫీషియల్ విషయంలో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఇది ఇది హై రేంజ్ది అన్నట్టు అంతే. దీనివల్ల మీ జీవితము 100కు 200% మారుతుంది. ఇది రాసి పెట్టుకోండి. సో ఇక పరిహారాలన్నా ఇంకేదన్నా కూడా ఇదే పెద్ద పరిహారం. ఎందుకంటే పలానా చెట్టు కింద దీపం పెట్టమని అనను, కానీ మీ లక్కీ డే ఏమిటో నాకు తెలియదు, మీ లక్కీ నెంబర్ ఏమిటో నాకు తెలియదు. మరి ఈ సందర్భాలలో నేనేం చేయాలి? మీ వ్యక్తిగత జాతకాన్ని నేను పరిశీలించాలి. సో మీ లగ్నాన్ని నేను చూడాలి.
మీ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ధనాధిపతి ఎక్కడున్నాడు, మీకు ఏ నెంబర్ సెట్ అవుతుంది, మీకు ఏ రెమెడీ సెట్ అవుతుంది, నేను ఇస్తాను. నాకు కాంటాక్ట్ అయితే నేను చెప్పిన రెమెడీ మీరు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ మీరు చేసే రోజు లక్కీ డే కాకపోవచ్చు, అన్లక్కీ కావచ్చు కదా. ఇట్లా చాలా ఉంటుంది. మనం ఎన్నో విషయాలు చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. ఇందాక నేను చెప్పా ఫలానా డేట్స్లలో మన ఫోన్ నెంబరు, మన లక్కీ నెంబరు, మన రోజు అకౌంట్ నెంబరు కూడా చాలామందికి నేను సజెషన్ చేశాను. ఇప్పటికీ మరి బ్యాలెన్స్ స్టెప్ ఇట్లా ఉంటుంది ఇక 5 lakhs, 10 lakhs, 20 lakhs, 13 lakhs, 23 lakhs ఇట్లా స్టెబిలిటీగా ఒకప్పటిలాగా ఖర్చు కావటం లేదు. చాలా సంతోషం అని అంటున్నారు. గిఫ్టే ఎవరిస్తలేరు. చూద్దాం ఎవరిస్తారో ఫస్ట్ గిఫ్ట్. ఇచ్చినటువంటి వారిని ఇంట్రడ్యూస్ చేద్దాం. సో చాలామందికి చాలా కాల్స్ కనుక ఒకటే చెప్తున్నాను, దయచేసి కొంచెం హైలీ కాస్ట్ ఈ నెక్స్ట్ అంటే ఈ ప్రిడిక్షన్ రిలేటెడ్ మాత్రం ఉంటుంది కనుక ఎవరైనా ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఆ చార్ట్ ఏదైతే ఉందో మీరు పొందాలి అనుకుంటే నేను నా స్వయంగా నా చేతులతో రాసి నేను పంపిస్తాను. కంప్యూటర్ ప్రింట్ కూడా నేను ఇవ్వను. ఏమిటి ఇచ్చేది? మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీ లగ్నాన్ని బేస్ చేసుకొని మీకు లక్కీ నెంబర్, అన్లక్కీ నెంబర్, అదేవిధంగా మీరు ఎటు దిక్కుంటే సేఫ్, ఏ సైడ్లో ఉంటే సేఫ్, ఇది మాత్రమే ఇస్తా. పూర్తిగా 10 సంవత్సరాలది, 20 సంవత్సరాలది, 100 సంవత్సరాల జాతకాన్ని నేను ఇవ్వను, అవసరం లేదు. కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది. ఇది లైఫ్ టైంలో మీరు మీ జీవితాన్ని మార్చేసే రెమెడీస్ ఇవి. ఓడలు బండ్లు ఓడలు అయ్యేటువంటివి. కానీ వివాహమా, లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, లేదా సంతానము, మనకు ఇంకా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను, లేదా ఆరోగ్య సమస్యలు, ఎవరికో డబ్బులు ఇచ్చాను అది తిరిగి వస్తుంది, ఇలాంటి సమస్యలకు వ్యక్తిగత జాతకానికై అది సపరేట్గా అది అందరికీ అనుగుణంగా అందరికీ అందుబాటులోనే ఉండే విధంగానే అపాయింట్మెంట్ ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో స్పెషల్గా ఇది 2.0 అనుకోండి. కనుక ఎవరైతే దీనికి సంబంధించినటువంటి జాతకరీత్యా తెలుసుకోవాలనుకునేటువంటి వారు తప్పకుండా మనసు అప్రోచ్ కండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి మిరాయ్ సినిమా ఏ విధంగా అద్భుతంగా ఉందో అంతకంటే అద్భుతమైనటువంటి మిరాకిల్స్ నేను చూపిస్తాను. ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన పరిష్కార మార్గం తెలియజేశారు గురువు. ధన్యవాదాలు. మహాదేవ్.